ఉషోదయ తుషార. ఆదికాండము 32వ అధ్యాయము 24, 26, 27, 28 వచనములు. యాకోబు ఒక్కడు మిగిలిపోయెను. ఒక నరుడు తెల్లవారు వరకు అతనితో పెనుగులాడెను. తాను అతని గెలువకుండుట చూచి తొడగూటి మీద అతని కొట్టెను. అప్పుడు అతడు ఆయనతో పెనుగులాడుట వలన యాకోబు తోడ గూడు వసిలెను. ఆయన తెల్లవారుచున్నది గనుక నన్ను పోనిమ్మనగా అతడు, నీవు నన్ను ఆశీర్వదించితేనే గాని నిన్ను పోనీయననెను. ఆయన, నీ పేరేమని అడగగా అతడు యాకోబు అని చెప్పాను. అప్పుడు ఆయన, నీవు దేవునితోనూ మనుషులతోనూ పోరాడి గెలిచితివి గనుక నీ పేరు ఇశ్రాయేలే గాని యాకోబు అనబడదని చెప్పాను. యాకోబు ఆ రాత్రి ఒక్కడు మిగిలిపోయిన అనుభవాన్ని మనం చూస్తూ ఉన్నాం. అనేక సార్లు నిన్ను నన్ను కూడా ప్రభు ఒంటరితనములో మనల్ని పెనుయేలు అనుభవం ద్వారా పెనుగులాడే అనుభవంలోకి తీసుకొని వచ్చి పరిస్థితిని మనం అందరము మరి ఎరిగి ఉందు. అప్పుడు యాకోబు, నన్ను ఆశీర్వదించితేనే గాని నిన్ను పోనీయను అనెను. అప్పుడు దేవుడు నీ పేరేమని అడిగినట్లు మనం చూస్తూ ఉన్నాం. ఆశీర్వాదమునకు పేరుకు సంబంధము ఏమిటి? ఇంతగా ఆశీర్వదించినాడు యాకోబును, ఇంకేమి ఆశీర్వాదం కావాలా అని ప్రభు అనలే. యాకోబు కూడా నన్ను ఇంతగా ప్రభు ఆశీర్వదించినాడు, ఇంకేం ఆశీర్వాదం నాకు కావాలని అనుకోలేదు. అయితే ఆశీర్వాదం అడిగినప్పుడు ప్రభు నీ పేరేమిటని అడుగుతూ ఉన్నప్పుడు యాకోబు అని సెలవిస్తూ ఉన్నాడు. యాకోబు అనగా అబద్ధికుడు, మోసగాడు, వ్యభిచారి, ఎన్నో వేషధారి, ఎన్నో అవలక్షణాలను కలిగినటువంటి పేరుగా చూస్తూ ఉన్నాం. అయితే ఆశీర్వాదము ప్రభు నుంచి మనకు కావాలనంటే మన నిజ స్థితిని, మన పాత రోత బ్రతుకును, మన వేషధారణతో కూడిన జీవితమును మనం ప్రభు సన్నిధిలో ఒప్పుకున్నప్పుడు నూతన ఆశీర్వాదాలు, యాకోబుగా ఉన్న వ్యక్తిని ఇశ్రాయేలుగా ప్రభు మార్చినాడు. దేవునితో పోరాడడం అంటే ఇశ్రాయేలు అనగా దేవునితో పోరాడడం. దేంట్లో పోరాడటం? ప్రార్థన అనుభవంలోకి తీసుకొచ్చే జీవితం. మానవులతో పోరాడడం కాదు, కానీ దేవునితో ప్రార్థనలో పెనుయేలు అనుభవంలో పోరాడినప్పుడు మనలను ఆశీర్వదించే దేవుడుగా ఉదయకాల మనకు ప్రత్యక్షం అవుతూ ఉండగా, అలాగున మన నిజ స్థితిని, మన పతనములను ప్రభు సన్నిధిని ఒప్పుకొని ఒంటరిగా ప్రభుతో పెనుయేలు అనుభవం ద్వారా పోరాడి గెలిచి ఆశీర్వాదమునకు కర్తలమవుదుము గాక. దైవాశీస్సులు. ఆమె.